ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో స్పందించడానికి బీసీ నాయకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని రాజకీయాల్లో ముందుకు సాగుతున్న జాతీయ బీసీ సంఘం యువజన అధ్యక్షులు గూడూరు నాని గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుని ప్రయత్నించేద్దాం. నమస్తే. చెప్పండి, ముఖ్యంగా బీసీలకు సంబంధించి కీలక ముఖ్య నాయకులుగా మీరు రాజకీయాల ముందుకు సాగుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో బీసీలకు సంబంధించి చేసిన అభివృద్ధి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పనివి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఆయన చెప్పనివి కూడా ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఏ సంక్షేమ పథకమైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోనే మొదలు పెడుతూ రాజ్యాధికారం దిశగా అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అనేవాళ్ళు బడుగు బలహీన వర్గాలు కాదు. ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా వీళ్ళే బ్యాక్ బోన్ అని చెప్పి చేతల్లో చేసి చూపించింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి నేను చెప్తున్నాను సార్. అంటే ముఖ్యంగా చెప్పండి సార్, బీసీలకు సంబంధించి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకే అండగా ఉండే అవకాశం ఉందా? ఈ బీసీ నాయకులందరూ ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి 175కి 175 సీట్లు గెలిపించి ఈ బీసీలే జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తానని చెప్తున్నాం. ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపడం ఏంటి సార్? ఒక చరిత్రలోనే ఒక పేరుని లిఖించుకున్నారు వైఎస్ఆర్సీ ప్రభుత్వం. ఆర్ కృష్ణయ్య గారి గురించి ఏం చెప్తారు సార్? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రాజ్యసభ సీట్ని చంద్రబాబు నాయుడు అగ్రవర్ణాలకి 200 కోట్లకి 300 కోట్లకి అమ్మి మా బడుగు బలహీన వర్గాలను ఎవరి వైపు కూడా చూడలేదు ఈరోజు వరకు కూడా. అలాంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు 50 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసం 50 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేశాడు. అలాంటి ఆర్ కృష్ణయ్య గారిని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆర్ కృష్ణయ్య గారిని పిలిపించి, అన్నా నీకు మీ బీసీల తరపున నీకు రాజ్యసభ ఇస్తున్నాను, మీరు పోరాడాల్సింది గల్లీల్లో కాదు ఢిల్లీ పార్లమెంట్లో మీ బీసీల తరపున మీ బీసీ కుటుంబ సభ్యులు పోరాడండి, ఆ వజ్రాయుధాన్ని రాజ్యసభ అనే ఒక వజ్రాయిని మీ చేతికి ఇస్తున్నా వెళ్ళండి అని చెప్పి వెన్ను తట్టి, ఒక ఆర్ కృష్ణయ్య గారినే కాదండి వెన్ను తట్టి బీసీలని వెన్ను తట్టి మాలో ఆత్మాభిమానాన్ని నింపింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్తున్నా. అంటే ఈ ప్రభుత్వంలో చాలామంది మంత్రులను బీసీలకు సంబంధించి మంత్రులు నియమించారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నాయకుడిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఈ 77 సంవత్సరాల భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ధైర్యం చేయని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్లో 11 మంత్రి బీసీ మినిస్టర్లు ఉన్నారండి. అలాగే శాసనమండలిలో 19 మంది బీసీ శాసనమండలిగా ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి శాసనమండలికి పంపించారు. మరి ఇంత ధైర్యవంతుడుగా అయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేమైతే ధన్యవాదాలు తెలుపుకుంటూ బీసీ నాయకుడిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాలో జగనన్న సమాజంలో బీసీలంటే వెనకబడిన తరగతుల వారు కాదు, ఏ రాజకీయ పార్టీకైనా వాళ్ళే ముఖ్యం, ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా వాళ్ళే ముఖ్యం, వాళ్ళని ఓటర్గా కాదు ఓటు బ్యాంకుగా కాదు వాళ్ళని చూడాల్సింది రాజ్యాధికారం దిశగా వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టాలి బీసీనని చేసి చూపించింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సార్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియమించిన తర్వాత శర్మిల గారు సొంత అన్ననే విమర్శలు చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి మా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, ప్రత్యేక హోదా తెస్తామంటున్నారు. శర్మిల గారి గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సార్, మీరేమో వైఎస్ షర్మిల అంటున్నారు, మేము మోర్సుపల్లి షర్మిల అంటున్నాం. ఆమెకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, ఆమె డివైడ్ అయిపోయింది. తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనే ఒక పార్టీని స్థాపించి అక్కడ కార్యకర్తలు లక్షలాది మంది కార్యకర్తలని వాళ్ళని రాజకీయ భవిష్యత్తు నాశనం చేసి ఇప్పుడు తెలంగాణ వదిలేసి ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజ్ కోసం చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలుతుంది. నేను ఒకటే చెప్తున్నాను షర్మిల గారికి, మీరు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు కోసమే ఈ రాష్ట్రంలో మీరు ప్రయాణిస్తున్నారు, ప్రతి జిల్లాని టచ్ చేసి వెళ్తున్నారు. మేము ఒకటి చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు. మీకు ఈ రాష్ట్ర బీసీ యువజన కార్యాలయం మీకు లెక్కలతో సహా షర్మిల గారికి మేము ఏమైనా చెప్తాం. మీరు టైం మీరు చెప్తారా, ప్లేస్ మీరు చెప్తారా, లేదు మమ్మల్ని చెప్పమంటారా? లేదు, మా బీసీ యువజన కార్యాలయానికి మీరు ఎప్పుడైనా రావచ్చు, ఈ కార్యాలయం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీకు లెక్కలతో సహా వివరించి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారో, ఎన్ని లక్షల కోట్లు డైరెక్ట్ డీబీటీ పథకం ద్వారా ఈ అకౌంట్లోకి పంపించారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి, మమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్లాలో మొత్తం వివరించి మీకు మేము అంకెలతో సహా చెప్తాం షర్మిల గారికి అని చెప్తున్నాను.
పశ్చిమ నియోజకవర్గం సంబంధించి విడుదల రజనీ గారిని ఇన్ఛార్జిగా నియమించారు. చిల్లకలూరుపేటలో ఆవిడ విజయం వెనక మీరు చాలా కీలక పాత్ర పోషించారు. ఇక్కడ కూడా ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? ముఖ్యంగా ఏం చెప్తారు సార్ విడుదల రజనీ గారి గురించి? ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి, చాలా సౌమ్యురాలు కూడా పార్టీకి సంబంధించి. విడుదల రజనీ గారి గురించి గూడూరు నాని గారి మాటలు ఏమంటారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ నియోజకవర్గ సీటుని సమన్వయకర్తగా విడుదల రజనమ్మకి ఎప్పుడైతే ప్రకటించారో, విడుదల రజనమ్మ గెలుపు ఆ రోజే ఖాయమైంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా మంచి పరిపాలన అందిస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారు. అలాగే రజనమ్మ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మా కుటుంబ ఆడబిడ్డగా, మన కుటుంబ ఆడబిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు తనని దగ్గర తీసుకుంటున్నారు, అక్కురు చేర్చుకుంటున్నారు. రజనమ్మ మా ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా రజనమ్మ మనకి అనుకూలంగా దగ్గరగా ఉంటుంది, వీళ్ళు చెప్పుకోవచ్చు మన ఇంటి ఆడబిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా, రజనమ్మని మంచి మెజార్టీతో ఎప్పుడెప్పుడు గెలిపిద్దామా, అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీలో వర్గ సభ్యురాలుగా, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోబెట్టి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేపిద్దాం ఈ విడుదల రజనమ్మ చెప్పి ప్రతి ఒక్క బిడ్డ ఎదురు చూస్తున్నారు సార్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంకారాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల సంకారాన్ని కూడా పూరించారు. ఈరోజు ఏలూరులో కూడా వైనాట్ 175 దిశగా ముందరగలి వస్తున్నారు. మీకు మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నారు. ఈ యొక్క అంశం గురించి ఏంటి సార్? ఈ 77 సంవత్సరాల భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదు. అలాంటిది ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టుకుంటూ వెళ్తూ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని ఒక తాటి మీద తీసుకొచ్చి ముందుకు వెళ్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎస్సీ ఎస్టీ బీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఒక చిత్తు కాగితంలాగా వాడుకొని పక్కన పడేశాడు. ఈ 40 సంవత్సరాల ఈ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని చేసింది ఏంటంటే, మా బీసీ నాయకుల్ని ఎదగనీయకుండా చేసిన చంద్రబాబు నాయుడు వాడుకొని జెండా కట్టే కార్యకర్తలాగా, లేదంటే ఓటర్గా మాత్రమే చూసి మమ్మల్ని వాడుకొని, ఎన్నికలు కాగానే వాడుకొని, ఎన్నికల ముందు మళ్ళీ మా జపం చేస్తూ, బీసీ జపం చేస్తూ ఇప్పటి వరకు మాయల గారెడ్ చేసిన చంద్రబాబు నాయుడిని మేమైతే నమ్మే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు మేము ఒకటే నినాదం చెప్తున్నాం, ఒకటే నినాదం మీద ఉన్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో గెలిపించుకోవాలి. ఆ బాధ్యత ఈ రాష్ట్రంలో 56% బీసీలు మేము తీసుకుంటున్నాం. మేము కూడా అదే నినాదంతో ఇస్తున్నాం, బీసీలందరికీ అదే పిలిపిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం కోల్పోతే ఇక ఈ రాష్ట్రంలో బీసీలు అనేవాళ్ళు బతకలేరు. మళ్ళీ అగ్రవర్ణాలు పెత్తందారులు వచ్చేస్తారు. ఇది ఈ రాష్ట్రంలో బీసీలందరూ ఒకసారి గమనించుకొని మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ మనం గెలిపించుకుందామని చెప్పి మీ మీడియా ద్వారా చెప్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలందరికీ. ఫైనల్లీ చెప్పండి సార్, బీసీలకు సంబంధించి హక్కుల కోసం చాలా పోరాడారు. గుంటూరు నగరం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గూడూరు నానిగా ఒక పేరంటూ లిఖించుకున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మరలా అధికారంలోకి వచ్చిన వెంటనే శాసనసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది, అంటే ఎమ్మెల్సీకైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు సార్? మేమైతే ఏది కూడా అది కావాలి ఇది కావాలని ఆశించి అయితే పనిచేయట్లేదు. ఒకటే నినాదం, ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి మంచి జరుగుతుంది. అందుకే ఈ బీసీ సంఘాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం ఏర్పడే దిశగా ఈ రాష్ట్రంలోని బీసీలే మేము ముందుకెళ్తాం. నాకైతే ఏ పదవులు ఆశించట్లేదు. ఇంత మంచిగా జరుగుతున్నటువంటి బీసీలకి మంచి జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు మాత్రమే చెప్తాను. నేనైతే రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు, బీసీ సంఘంలో ఉంటాను. రాష్ట్ర బీసీ యోజన అధ్యక్షుడిగానే కొనసాగుతానని చెప్తున్నాను. చెప్పండి, ముఖ్యమంత్రి జగన్ గారి గురించి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఒక్క మాటలో ఏం చెప్తారు? మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలంటే? ఈ 77 సంవత్సరాల భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇన్ని వందల సంక్షేమాలు, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్ది ఈ అణగారిన బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం అంత ఇదిగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలని ఈరోజు అలాగే వైద్యాన్ని అతి దగ్గరగా చేశాడు మాలాంటి బడుగు బలహీన వర్గాలకి. మరి ఇన్ని తీసుకొచ్చి మాకు ఇంత మంచి చేస్తున్నటువంటి మా గురించి ఆలోచించి, ఓటు బ్యాంకు గురించి కాదు, ఈ బడుగులు బలహీన వర్గాల గురించి ఇంత ఆలోచిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చేయాలి చెప్పండి?
ఈ రాష్ట్ర బీసీలే మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి నేనైతే చెప్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేంత వరకు ఈ రాష్ట్రంలోని 56% ఉన్న బీసీలు విశ్రమించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ 2 నెలలు, ఈ 60 రోజులు మనం కష్టపడితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు తిరిగి మనల్ని గుండెల్లో పెట్టుకొని మన కుటుంబ అభివృద్ధి, మన బీసీ కుటుంబ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. అందరూ జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయండి. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి నేనైతే పిలుపునిస్తున్నాను సార్.